ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. కిర్లంపూరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముద్రగడ పద్మనాభము భౌతిక కాయాన్ని చూడ్డానికి వచ్చినటువంటి తమ కుమార్తె క్రాంతిని అడ్డుకున్నారు అక్కడ. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలు క్రాంతిని ఎందుకు అడ్డుకున్నారు, ఏం జరిగింది అనేటువంటి పూర్తి వివరాల్లోకి వెళితే అక్కడ ఉన్నటువంటి అభిమానాన్ని అక్కడికి వస్తున్నటువంటి సందర్భంలోనే విషయం తెలుసుకున్నటువంటి కూతురు క్రాంతి కూడా రావడం జరిగింది. బోరున విలపిస్తూ తన తండ్రి చారిగా చూసేందుకు భౌతిక కాయాన్ని చూడడానికి అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ముందుగానే పోలీసులు కిర్లంపూడి గ్రామానికి చేరుకోవడానికంటే ముందే ఒక ప్రాంతం వద్ద మొదట ఆపేశారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే తన తండ్రి భౌతిక కాయం ఉండాలి, తన తండ్రి చివరి చూపుడు చూడాలని చెప్పేసి ఆ మాట్లాడడంతో ఎట్టకేలకు పోలీసులు కిర్లంపూడికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో వెళ్ళిన తర్వాత కూడా ఒకసారిగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ప్రతిపాడు వద్ద క్రాంతి కారులను నిలిపివేశారు. చాలా సేపటి తర్వాత తండ్రి చివరి చూపుకు సమ్మతించగా ఆమె వెనకే పూలు కూడా మఫ్టీలో ఉన్నారు. ఎట్టకేలకు క్రాంతికి చేరుకోగా ఆమెను లోపలికి రానివద్దని బయటే ఆపివేయాలని ముద్రగడ పద్మనాభం భార్యాక్తి తల్లి వాపోయారు. దీంతో ముద్ర అభిమానులు కూడా క్రాంతిని అడ్డుకున్నారు. అక్కడికి వస్తున్న సందర్భం నినాదాలు చేశారు. తాను చనిపోయాక చివరి చూపుకు కూడా క్రాంతి రావద్దని గతంలో ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవిడ కూడా ప్రస్తుతం మాట్లాడడానికి అయితే ఆవిడ ఇష్టపడడం లేదు, కానీ మొత్తం మీద అయితే ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తే త్వరగా క్రాంతిని ఇక్కడి నుంచి పంపిస్తే తప్ప ఇక్కడ గొడవని కంట్రోల్ చేసే పరిస్థితి లేదని భావించిన పోలీసులు ఆ పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభానికి మొదటి నుంచి కూడా ఆ కుమారుడు సపోర్ట్గా వస్తూ ఉన్నారు. బట్ నివాళులు అర్పిస్తున్నారు. గో బ్యాక్ అంటూ ఆవిడ కూడా గట్టిగా నినాదాలు చేస్తున్నారు. ఎదురుగా క్రాంతి ఎదురుగా మనం చూస్తున్నాం. క్రాంతి ఎదురుగా ఆయన సోదరుడు కూడా గిరి కూడా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే అభిమానులు ముద్రగడ పద్మనాభాన్ని చివరిసారి చూడడానికి పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా భారీ సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఇరు వర్గాలు కూడా ఒక విధంగా గోబేగడ్డు కూడా ఇద్దరు అరుచుకుంటున్న పరిస్థితి మనం ఒకసారి ఫ్రేమ్లో చూడొచ్చు. అయితే క్రాంతికి సంబంధించి మొదటి నుంచి కూడా విభేదాలు అనేవి కేవలం రాజకీయ విభేదాలు మాత్రమే తప్ప కుటుంబ విభేదాలు అనేవి ఎక్కడా లేవు అనే పరిస్థితి చూడొచ్చు. ఆవిడ రోధిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా హృదయదారకమైన దృశ్యాలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు ఆయన్ని చచ్చిపోవడానికి కారణమైన వ్యక్తిని బయటికి తోసేయండి. ఆవిడ బయటికి తోసేస్తే గలట ఉండదు. ముద్రగడ పద్మనాభం గారు చచ్చిపోవడానికి కారణం వాళ్ళ కూతురే. అందువల్ల ఆవిడని పంపించండి బయటికి. ఆవిడని బయటికి పంపించేయండి. కూతుర్ని కడసారి మాకు చెప్పారు. నా ముఖం చూడటానికి వీల్లేదని చెప్పారు. దాన్ని మాత్రం ఆవిడ్ని మా ముఖం చూడొద్దని చెప్పారు. నేను చచ్చిపోయినా రావద్దని చెప్పారు. ఆవిడ అర్జెంటుగా పంపించేయండి. ఆవిడ అర్జెంటుగా పంపించండి. సో ఇదే అక్కడ ప్రస్తుతం ఏర్పడినటువంటి ఉద్రిక్త పరిస్థితి. క్రాంతి అక్కడికి రావడం చేత వెంటనే అక్కడ ఉన్నటువంటి అభిమానుల కుటుంబ సభ్యులు కానీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తాను ఇక్కడికి రాకూడదు, ఎందుకంటే రాజకీయ వైరం ఏర్పడింది. గతంలో జనసేన పార్టీ మద్దతుగా నిలిచినటువంటి క్రమంలో క్రాంతికి ముద్రగడ ఆ యొక్క రాజకీయ వైరం కాస్త పర్సనల్ దారితీసింది. ఆ నేపథ్యంలో ఇద్దరు ఒకరికొకరు ఆ విషయాలని బాహాటంగా చెప్పుకోవడము, మీడియా వేదిక రకరకాలుగా రాజకీయ వైరం అనేది పర్సనల్ గా వెళ్ళడంతో పూర్తి స్థాయిలో వీరి అనుబంధం అంతా కూడా ఆ టైంలో పూర్తిగా దూరం అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచే గ్యాప్ అనేది పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే తన కడసారి చూసేందుకు వచ్చినటువంటి పరిస్థితిలో తను గతంలో చేసిన విషయాలన్నింటినీ వచ్చి ఈరోజు అక్కడ ఉన్నటువంటి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వారందరూ కూడా అసలు నేను చనిపోయినా కూడా నాకు దగ్గరికి రాకూడదు చివరి చూపు కంటూ తను చెప్పినటువంటి వ్యాఖ్యలను గుర్తిస్తూ తను ఇక్కడికి రావడానికి వీల్లేదంటూ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు తన తండ్రి చివరి చూపు చూడడానికి అనుమతించడం, ఇక్కడికి తీసుకువెళ్లడంతో ఎక్కువసేపు లేకుండా 2 నిమిషాల్లోనే తన తండ్రి చివరి చూపు చూసిన తర్వాత తిరిగి అక్కడి నుంచి వెనుదిరిగి పంపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయన్ని చచ్చిపోవడానికి కారణమైన వ్యక్తిని బయటికి తోసేయండి. ఆవిడ బయటికి తోసేస్తే గలట ఉండదు. ముద్రగడ పద్మనాభం గారు చచ్చిపోవడానికి కారణం వాళ్ళ కూతురే. అందువల్ల ఆవిడని పంపించండి బయటికి. ఆవిడని బయటికి పంపించేయండి. కూతుర్ని కడసారి మాకు చెప్పారు. నా ముఖం చూడటానికి వీల్లేదని చెప్పారు. దాన్ని మాత్రం ఆవిడ
ఆవిడ మా ముఖం చూడొద్దని చెప్పారు. నేను చచ్చిపోయినా రావద్దని చెప్పారు. ఆవిడ అర్జెంటుగా పంపించేయండి. ఆవిడ అర్జెంటుగా పంపించండి.